సభాధ్యక్షులు ఇల్లందు పట్టణ అధ్యక్షులు డానియల్ గారికి రేపు 27న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి మీ అందరి అభిమాన నాయకుడు ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మీ అందరి ప్రేమాభిమానాలతో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కోరం కనకన్న గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ డివి గారికి వైస్ చైర్మన్ జానీ పాషా గారికి వేదికను అలంకరించిన పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. సిపిఐ సిపిఎం తెలుగుదేశం టీజేఏసీ అదేవిధంగా విద్యా సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియమైన ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నాయకత్వానికి ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇల్లందులో పెద్ద కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మల్లన్న గారిని ఆహ్వానించి వారి గెలుపు కొరకు ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కనకన్న అభిమాని సీనన్న అభిమాని కూడా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కనకయ్య గారికి అత్యధిక మెజారిటీ వచ్చిందో అదేవిధంగా రేపు మల్లన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మల్లన్న గత 10 సంవత్సరాల్లో దొరల పరిపాలన ఆ గడిల పరిపాలన అంతమొందించాలనే ఉద్దేశంతో పోరాడిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో మల్లన్న ఒకడు. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని చెప్పి ప్రశ్నించే గొంతుకై ఈ రాష్ట్రంలో కేసీఆర్ ని గడగడలాడించిన వ్యక్తి మల్లన్న. అటువంటి మల్లన్నని పోలీసు నిర్బంధాలతో అదేవిధంగా జైల్లో కూడా పెట్టి కొన్ని నెలల పాటు వాళ్ళ కుటుంబం మొత్తం భార్యా పిల్లలు కూడా మనోవేదనకు గురై వారు కాకావికలమైపోయే పరిస్థితి కుటుంబం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకాడకుండా కేసీఆర్ ని ప్రశ్నించే గొంతుకలాగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడి పేదోడి పక్షాన నిలబడి మరి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మల్లన్నని మనం ఇవాళ చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండి ధనబలంతో ఆ రోజు కార్పొరేట్ శక్తులను మల్లన్న మీద పోటీ చేపించి అతి కొద్ది మెజారిటీతో గెలిచారు. మల్లన్న మనందరిలో ఒకడిగా ఒక సామాన్యుడిగా ఈరోజు మీ ముందుకు వచ్చారు. వారిలాగా డబ్బులు మద్యం పంచలేడు గాని రేపు మీకొచ్చిన ప్రతి కష్టంలో కూడా మీ ముందుంటే ప్రశ్నించే గొంతుకై నిలబడతాడని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మల్లన్నని ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మల్లన్న రేపు చట్టసభల్లో ఉంటే ప్రతి ఒక్క పేదోడి పక్షాన ఎవరికి కష్టం వస్తే వారి పక్షాన నిలబడి పోరాడే శక్తిగా రేపు చట్టసభల్లో ఉంటాడు. కాబట్టి మీరు తప్పకుండా మల్లన్న పక్షాన మీకు తెలిసిన మీ స్నేహితులు మీ బంధువులు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా మీరంతా కూర్చొని వాళ్ళని తీసుకొచ్చి రేపు ఓటేసే బాధ్యత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా సీనన్న ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా ఆనాడు మరి కేసీఆర్ ని వ్యతిరేకించి ఇక్కడ అన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మీ అందరి ప్రేమాభిమానాలతో
9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. ఆ 9 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఈ రాష్ట్రంలోనే ఒక సునామీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ఖమ్మం జిల్లా ప్రముఖ పాత్ర వహించిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ విధంగానైతే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని గమనించి ఏఐసిసి కూడా మన జిల్లాకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. దానిలో కీలకమైన శాఖని మన రెవెన్యూ శాఖ, అదేవిధంగా రేపు హౌసింగ్ కూడా. ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మరి సీనన్న మన కనకన్న ఆధ్వర్యంలో తప్పకుండా తీసుకుంటారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో కనకన్నని ఎలా గెలిపించారో మన నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజారిటీని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.